నార్త్ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సందర్భంలో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వాలంటరీగా తరలి వచ్చి ఇక్కడ నామినేషన్ ప్రక్రియలో మాతో పాటు భాగస్వాములైన తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి అందరికీ కూడా ముందుగా నేను ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే నార్త్ నియోజకవర్గం ఒక ప్రత్యేకమైన నియోజకవర్గంలో పోరాటం జరుగుతుంది. ఇక్కడ నీతి, నిజాయితీ, ధర్మానికి ఒక పైకి ఉంటే మేమంతా ఒకవైపునున్నాం. ఉమ్మడి అభ్యర్థిగా విష్ణుకుమార్ రాజు కమలం గుర్తుపై పోటీ చేస్తుండగా వైఎస్ఆర్సీపీ నుంచి కేకే రాజు గారు అనే వ్యక్తి ఇక్కడ నా పైన నార్త్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. వారి సంగతి అందరికీ తెలుసు, ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. కానీ ప్రజలు మనసు, మైండ్ కూడా జ్ఞాపక శక్తి ఎక్కువ కాలం ఉండదనే ఉద్దేశంతో ఈరోజు నిన్న ఎప్పుడో వారు నామినేషన్ వేయడం జరిగింది. నార్త్ నియోజకవర్గంలో రౌడీజాన్ని ఎవరు ఒప్పుకోరు, అది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి, 30 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, హుద్దూద్ సైక్లోన్లో విశాఖపట్నానికే 3 రోజుల్లో కరెంటు, అవన్నీ వాటర్ సప్లై అన్నీ రెస్టోర్ చేసిన వ్యక్తి విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వస్తే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వచ్చేటప్పుడు అడ్డుకుని గుండాయిజం తోటి అన్నీ ఇసిరి, అంటే కోడిగుడ్లు, టమాటాలు, చెప్పులు, వాటర్ బాటిల్స్ అన్నీ ఇసిరి వారు ఫోటోలు ఎదురుకుండా పెట్టి చెప్పులతోటి కొట్టి నా మానసికంగా ఎంతో హింసించిన వ్యక్తి కేకే రాజు గారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి కూడా కల్పించింది కేకే రాజు గారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఎంతో నీతి, నిజాయితీతోటి ప్రజలకి సేవ చేద్దాము, ప్రజల సమస్యలను తెలుసుకుందామని చెప్పి జనవాణి కార్యక్రమానికి వస్తే నోవాటెల్ నుంచి ఇక్కడ వరకు పోర్టు కళ్యాణ మండపం వరకు రాకుండా అడ్డుకుని అక్కడ పెద్ద ఎత్తున గొడవ చేసి ఒక రౌడీజంని చూపించి బయటికి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని కూడా వెనక్కి పంపిన పరిస్థితి అందరికీ తెలుసు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్టు చేసినప్పుడు మొత్తం దేశం మొత్తం మీద 2 చోట్ల సంబరాలు జరుపుకున్నారు. ఒకటి రోజా గారు, రెండోది నార్త్ నియోజకవర్గంలో కేకే రాజు గారు. టపాసులు పేల్చి, మిఠాయిలు పంచి పెద్ద ఎత్తున పండగ చేసుకున్న వ్యక్తి కేకే రాజు గారు. ఈ రాష్ట్రంలో అరాచకానికి తావు లేకుండా చూస్తున్నది ఉమ్మడి కూటమి అభ్యర్థులు. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిసి నన్ను ఉమ్మడి అభ్యర్థిగా నార్త్ నియోజకవర్గంలో పోటీకి నిలబడటం జరిగింది. నార్త్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడాలి అని అనుకుంటే, నీతి, నిజాయితీని కూడా కాపాడాలని అనుకుంటే విష్ణుకుమార్ రాజుకి కమలం గుర్తుపై ఓటు వేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అట్లాగే అన్యాయాన్ని, గుండాయిజాన్ని, అక్రమాన్ని మీరు ప్రోత్సహించాలనుకున్న వ్యక్తులకి కూడా తెలియచేయవలసిన అవసరం ఉంది. ఫ్యాను గుర్తుపై కనుక ఓటు వేస్తే మన పిల్లల బంగారు భవిష్యత్తుకి ఉరితాడు వేసిన దాంతో సమానం. ఫ్యాను గుర్తుపై ఓటు వేస్తే మన రాష్ట్ర భవిష్యత్తుని, అభివృద్ధికి కూడా ఉరితాడు వేసిన దాంతో సమానం. మేము ఖచ్చితంగా కేకే రాజు గారి పైన కనీసం 50,000 ఓట్ల మెజారిటీతోటి గెలుస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం.